హాయ్ నమస్తే వెల్కమ్ టు ది స్టోరీ బజార్. నేను మీ దివ్య. ఈరోజు కథ సీతారామం పార్ట్ 4. రచయిత కిరణ్మయి. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? సీత పీజీ అయిపోయింది, రామ్ మెడిసిన్ అయిపోయింది. కానీ వాళ్ళు కలవడం మాత్రం అవ్వలేదు. దానికి ఒక కారణం ఉంది. సీత రామ్ని కలవాలనుకున్నప్పుడు ఒక విషయం అర్థమైంది. అది తన మనసులో మాట. సీత రామ్ని ప్రేమిస్తుంది. అసలు అలాంటి ఫీలింగ్ సీతకి ఎప్పుడు మొదలైందో కూడా తెలీదు. ఇద్దరు వాళ్ళ ప్రయాణంని ఒక మంచి స్నేహితులుగా మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు సీత మనసులో రామ్ గురించి అభిప్రాయం వేరు. అసలు ఒక స్నేహితురాలిగా ఎదురుపడడానికే తను అంతా ఆలోచించింది. మరిప్పుడు మరీ కష్టం. అది రామ్ అభిప్రాయం ఏమిటో తెలియకుండా ఒకవేళ కలిసి తనే చిన్నప్పటి సీతని అని చెప్తే రామ్ అమ్మాయిలతో ఇంకా దూరంగానే ఉంటున్నాడు అంటే రామ్కి తన మీద ఇంకా కోపంగానే ఉంది. మరి ఇంత పెద్ద విషయానికి ఎలా స్పందిస్తాడు? అందుకే ఇప్పటిదాకా రామ్ని కలవలేదు. ఒకరోజు సీత వాళ్ళ ఇంటికి వెళ్తుంటే దారిలో రామ్ కనిపించాడు క్రికెట్ ఆడుతూ. రామ్ ఆడుతుంటే చూడడానికి అక్కడే ఉండి చూస్తూ ఉంది. రామ్ మళ్ళీ ఎప్పటిలాగానే రన్అట్ అయ్యాడు. అది చూసి సీత, నువ్వు 10th నుంచి ఇప్పటిదాకా రన్అట్ అవుతూనే ఉన్నావు, నేను ఎలా చూస్తూనే ఉన్నాను, ఇంక లాభం లేదు, ఏదో ఒకటి చేయాల్సిందే అనుకుంది. మళ్ళీ ఒక లెటర్ రాసి గుడిలో ఉన్న చెట్టు ఉయ్యాలలో పెట్టింది. రామ్ ఎప్పటిలాగానే చెక్ చేయడానికి వెళ్ళాడు. లెటర్ తీసి చదివాడు. డియర్ రామ్, ఈరోజు నువ్వు క్రికెట్ ఆడుతుంటే చూశాను. నీకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవ్వాలని కోరిక కదా? నాకు తెలుసు. అప్పుడు నువ్వు గుడిలో నీ కృష్ణుడికి నీ కోరికల లిస్ట్ చెప్తుంటే విన్నాను. నీకు క్రికెట్ ఆడటం అంటే చాలా ఇష్టం కదా, కానీ ఒక్కసారి అయినా ఆడినప్పుడు నువ్వు ఎంజాయ్ చేసావా? నాకు తెలిసి లేదు. ఎందుకో తెలుసా? నీ ఫోకస్ ఎప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మీదే ఉంది. ఆ టెన్షన్తో నువ్వు ఆటను ఎంజాయ్ చేయలేకపోతున్నావు. నీకు ఎవరు చెప్పారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితేనే పర్ఫెక్ట్ అని? మనం చేసే ప్రతి పని పర్ఫెక్ట్గా ఉండక్కర్లేదు రామ్. కొన్ని మనకు నచ్చిన పనులు పర్ఫెక్ట్గా లేకపోయినా మన ఆనందం కోసం చేయాలి. ఈసారి అలా అనుకుని ఆడి చూడు, ఖచ్చితంగా నీకు మంచి రిజల్ట్ వస్తుంది అని రాసింది. అది చదివిన రామ్కి సీత చెప్పింది నిజమే అనిపించింది. నెక్స్ట్ టైం నుంచి అలా చేయాలనుకున్నాడు. తను అలా ఆడిన మొదటిసారి ఇన్నాళ్ళు కలగని ఒక మంచి ఫీల్ అతనికి కలిగింది. అరే, ఇన్నేళ్ళు ఇది నేను ఎలా మిస్ అయ్యాను అనుకుని మనసులో సీతకి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. అలా మళ్ళీ ఒకరోజు రామ్ క్రికెట్ ఆడుతున్నప్పుడు రామ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కోసం ఆడట్లేదు, తన ఆనందం కోసం ఆడుతున్నాడు. కానీ అక్కడ ఒకళ్ళు మాత్రం టెన్షన్గా మ్యాచ్ చూస్తున్నారు. రామ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవ్వాలని రామ్ చేసే ప్రతి రన్ని కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు. అది మరెవరో కాదు, మన సీతనే. రామ్ చాలా కూల్గా 6లు కొడుతున్నాడు. మొత్తానికి రామ్ వాళ్ళ టీం మ్యాచ్ గెలిచింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరో అనౌన్స్ చేస్తున్నారు. అక్కడ ఇద్దరు ఉన్నారు పోటీకి, అందులో రామ్ ఒకడు. అనౌన్స్మెంట్ వచ్చింది. ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఈజ్ రామ్ అని అనౌన్స్ చేశారు. అంతే, రామ్ కళ్ళల్లో ఆనందం. దేనికోసం ఇన్నాళ్ళు ఎదురు చూశాడో ఆ మూమెంట్ తన కళ్ళ ముందు ఉంది. అంతే, ఇదంతా సీత వల్లే. నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్న ప్రతి మూమెంట్ సీత వల్లే. సీత, నువ్వెక్కడున్నావు? నా ముందుకు రావా ప్లీజ్? నువ్వు ఎక్కడే ఎక్కడో ఉండుంటావు, నన్ను చూస్తూనే ఉండుంటావు అని అలా గ్రౌండ్ చుట్టూ చూస్తూ రామ్ మనసులో అనుకుంటూ ఉండగా రామ్నే చూస్తున్న సీత రామ్ మనసులో మాట అర్థమైనట్టుగా తన ముందుకు వచ్చి కంగ్రాట్స్ చెప్పింది. రామ్ సీతను చూడగానే గుర్తుపట్టాడు. తన చెంప పగలగొట్టింది తనే అని. అంతే, రామ్ ముఖం ఎర్రగా మారిపోయింది. నేను ఎంత మంచి మూమెంట్ని ఎంజాయ్ చేస్తుంటే ఈమెందుకు ఎదురొచ్చిందని అని మనసులో అనుకుంటూ సీత వైపు చూడలేదు. విష్ చేసినందుకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. రామ్ మనసులో మాట పసిగట్టడానికి సీతకి ఎక్కువ టైం పట్టలేదు. నేను గెస్ చేసింది కరెక్టే. రామ్కి ఇంకా నా మీద కోపం తగ్గలేదు. ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది అని సీత అనుకుని అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయింది. గుడిలో చెట్టుకు ఉయ్యాలలో ఎప్పుడూ సీత పెట్టిన లెటర్సే ఉంటే మొదటిసారి రామ్ ఒక లెటర్ సీత కోసం రాసి పెట్టాడు. డియర్ సీత, ఈరోజు నాకు ఒక విషయం అర్థమైంది. నువ్వు నా లైఫ్లో వచ్చినప్పటి నుంచి నాకు అన్నీ మంచి మూమెంట్సే. అరే, నేను నీ పేరు తలుచుకుంటే చాలు నేను అనుకున్నది అయిపోతుంది. ఇన్నేళ్ళు నా వెనక ఉండి నాకు అవసరమైనప్పుడల్లా ఒక మంచి స్నేహితురాలిగా నడిపించావు. కానీ ఇప్పుడు నువ్వు నా లైఫ్ మొత్తం నాతోనే ఉండాలనిపిస్తుంది. నీకు అర్థమైందనుకుంటాను. ఐ లవ్ యూ, నీ రామ్. ఆ లెటర్ చదువుతున్న సీతకి ఆనందంతో కళ్ళల్లో నుంచి నీళ్ళు ఆగట్లేదు. రామ్ నాకు ప్రపోజ్ చేశాడు అంటూ గెంతులేసింది. రామ్ అమ్మమ్మ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ
విక్రమ్కి సీత గురించి చెప్తూ ఇలా హాయిగా గడుస్తుంది ఆ సమయం. విక్రమ్, సార్ మొత్తానికి మీ చెంప పగలగొట్టిన సీత కనిపించిందన్నమాట. కానీ మీకు కావాల్సిన సీత మాత్రం పాపం కనిపించలేదు. అది సరే, ఇంతకీ మీ లెటర్ చదివిన తర్వాత సీత మీకు ఓకే చెప్పిందా లేదా, మిమ్మల్ని కలిసిందా లేదా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే, అమ్మమ్మ ఇంక ఆపుతావా, నా మనవని పడుకొని పొద్దున్నే లేచి మళ్ళీ చెప్తాడులే అని ఒక్క అరుపు అరిచేసరికి విక్రమ్ కిక్కురు మనకుండా పడుకున్నాడు. రామ్ అది చూసి పోయి మా అమ్మమ్మతో పెట్టుకున్నావా అని అనుకుంటూ నవ్వుకున్నాడు. పొద్దున్నే రామ్ రూమ్లో ఒక పాట వినిపిస్తుంది. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు, రాముడు అనుకోలేదు జానకి పతి కాగలడని ఆనాడే. ఆ పాట విన్న రామ్ ఒక్కసారి నిద్రలోంచి లేచి దుప్పటి ముసుగు తీసి, ఇప్పుడు ఈ పాట నా రూమ్లో ఎవరు పెట్టారు అనుకుంటూ చుట్టూ చూశాడు. ఇంకెవరు, మన విక్రమ్. సార్ గుడ్ మార్నింగ్, పాట బాగుందా? నేనే పెట్టాను, అంటే పొద్దున్నే మీరు కథ కంటిన్యూ చేయడానికి మంచి మోటివేషన్గా ఉంటుందని అన్నాడు. రామ్కి విక్రమ్ని చూసి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. రామ్ ఫ్రెష్ అప్ అయ్యి అమ్మమ్మ చేసిన ఫేవరెట్ టిఫిన్ చేసి మళ్ళీ తన కథను చెప్పడం మొదలుపెట్టాడు. సీత లెటర్ చదివిన తర్వాత ఎలా స్పందిస్తుందో అని కూడా ఆలోచించలేదు. అలా మనసులో అనిపించగానే తనకి అలా చెప్పేశాను. కానీ నాకు ఎక్కడో నమ్మకం తనకి కూడా నేనంటే ఇష్టమని. తన సమాధానం తను డైరెక్ట్గా కలిసినప్పుడు చెప్తానంది. అంతవరకు ఎదురు చూడమని చెప్పింది. సీత వాళ్ళ అమ్మతో, అమ్మ రామ్ నాకు ప్రపోజ్ చేశాడు. సీత వాళ్ళ అమ్మతో అన్నీ షేర్ చేసుకుంటుంది, రామ్ విషయం కూడా. సీత వాళ్ళ అమ్మ, మరి ఇంకేం, ఇన్ని రోజులు తన అభిప్రాయం ఏమిటో అనే డౌట్ ఉండేది కదా, అది క్లారిటీ వచ్చింది, ఎక్కువ లేట్ చేయకుండా అసలు విషయం చెప్పేయి అంది. అదే నేను అనుకుంటున్నాను, కానీ ఇంకొక పని బాకీ ఉంది, అది పూర్తి చేసి అప్పుడు ప్రొసీడ్ అవుతాను అంది సీత. మొత్తానికి నువ్వు డాక్టర్ అయ్యావురా, చాలా సంతోషం. మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అడిగారు రామ్ పేరెంట్స్. ఏముంది, మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చూసి జాయిన్ అవుతాను. ఒక 1 year ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత సొంతంగా హాస్పిటల్ ప్లాన్ చేస్తాను అన్నాడు రామ్. ఓకే నీ ఇష్టం అన్నారు. సీత తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. సీతకి టీచింగ్ అంటే ఇష్టం ఉండడం వల్ల ఆ ఫీల్డ్లో చేరింది. తనకి సోషల్ సర్వీస్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది. అందుకని ఒక కాలనీలో తమ పిల్లలను స్కూల్కి పంపలేని వాళ్ళకి ఫ్రీగా చదువు చెప్తుంది. అలా కొన్ని రోజులకి రామ్ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఒక క్లినిక్ పెట్టుకున్నాడు. మరి ఈసారైనా సీత రామ్కి ఎదురుపడిందా, మళ్ళీ ఇంకేమైనా ట్విస్టులు ఉన్నాయా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. కథ నచ్చితే లైక్ చేసి, కథ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.